నమస్తే అండి. మీ పేరు? భాస్కర్ అండి. అవును. భాస్కర్‌రావు గారు. ఏంటి 2 కాళ్ళకి ఏమైంది 2 కాళ్ళు మీకు? షుగర్ వచ్చడం వల్ల 2 కాళ్ళు కణాలు పడిపోయాయండి. కన్నాలు వచ్చి పడిపోయాయి. 12 సంవత్సరాలు అయింది ఇది. కన్నాలు పడిపోతే మీరు కట్లు కట్టుకొని ఇలా ఇంట్లో ఉంటే మరి కట్లు కట్టుకోవడం తగ్గుతదా? కాదండి. లేదు. నేను 4 ఆపరేషన్లు అయ్యాయండి నాకు ఆ! కేజీహెచ్‌లోని. ఏం ఆపరేషన్‌లు అయ్యాయి? ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి ఆ! వేరికోజ్ వెయిన్స్‌వి అయ్యో 2 అయ్యాయి. అప్పుడు మధ్యలో కరోనా వచ్చిందండి. స్టార్టింగ్ కరోనా వచ్చింది కదా! కరోనా వచ్చిన ఆ 3 ఏళ్ళు ఇంకా ఎవరు ట్రీట్మెంట్ చేయలేదండి. పైన అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటూ కరోనా వెళ్ళిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు అవును అయిపోతుంది. వెళ్ళిపోయానండి. మళ్ళీ కరోనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను. మళ్ళీ ఆపరేషన్ చేద్దాం అనిపిస్తే షుగరు, బీపీ 2 ఎక్కువైపోతే ఈ 2 తగ్గించుకొని వస్తే చేస్తాను అన్నారు. ఆ మధ్యన మళ్ళీ వెళ్ళిన తర్వాత షుగరు, బీపీ 2 తగ్గించుకోవడానికి వెళ్తే ఈ కన్నాలు పడిపోయింది నీకు ఒకవేళ ఇక్కడ చర్మం తీసి అక్కడ పెట్టినా సరే నీకు ఉండదు. కాలు తీసేయాలి అక్కడ నీకు అనేసి అన్నారు. ఇక్కడ విజయనగరం సారిపల్లి అని విలేజ్ ఉంది. అక్కడ డాక్టర్ రవివర్మ గారు ఉన్నారు. అతను ఏం తీయక్కర్లేదు, హీలింగ్ అవుద్ది కాలు. కాకపోతే సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది హీలింగ్ అవ్వడానికి. లోపు నుంచి చర్మం కూడుకొని వస్తుంది. నెలకి వచ్చి మందులు తీసుకుంటే అవుద్ది. నెలకి 2000 అవుతాయండి. ఆ నెలకి 4 నెలలు వెళ్ళాను. బాగానే హీలింగ్ అవుతుంది, బాగానే ఉంది. ఇంక 4 నెలల నుంచి మాకు బేరాలు అవి ఏమీ లేవు. ఇంకా కుంటు పడిపోయింది. ఇంకా నేను మందులకి వెళ్ళడం మనిషి 4 నెలల నుంచి మళ్ళీ మామూలు అయిపోయింది కాలు. తగ్గుతుందండి, ఆయుర్వేదిక్ తగ్గుతుంది బాగానే. 2 కాళ్ళు హీలింగ్ అయింది. ఈ కాలు అయితే మొన్న 4 పురుగు పట్టేసిందండి బాగా. ఆ పురుగు పెట్టేసి కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టేయండి. పని చేయడానికి అవ్వలేదు. ఇంకా నరకం చూపించేస్తుంది. ఒకవేళ తినడానికి యోగం లేదు మాకు. ఇంకా సూసైడ్ చేసుకుందాం, చచ్చిపోదాం. ఇంకా ఈ బాధ భరించలేకపోతుంది. మందులు మింగడం కాదు, ఈ పురుగులు కొరికేస్తుంటే ఉండలేకపోతున్నాను అనమాట. ఇవతల పనే చేస్తున్నా, ఇవతల నేను ఈ కాలనే చూసుకుంటానా. అప్పటికే 4 పురుగులు తీసి చంపేశాను అనమాట. మీకు పెళ్లి అవ్వలేదా? అయ్యింది, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది. మా అమ్మగారికి అప్పుడు కొంచెం పెరాలసిస్ అనమాట. మా మిస్సెస్ ఇక్కడ ఉన్న మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అన్నది. అది సెటిల్మెంట్ అయిపోయింది. పిల్లలు లేరండి. అమ్మగారు నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నాకు ఫోన్లు చేయడానికి గల రీజన్ దేనికి? రీజన్ అంటే నాకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవండి మేడం నాకు. నీకు లాస్ట్ స్టేజ్. ఇంకా అడిగి అందరిని అడిగి ఇంకా నాకు సిగ్గు అనిపించేస్తుంది. అడిగిన వాళ్ళని ఏంటి 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, బ్యాండేజ్లు కొనుక్కుంటున్నాను, అవి లేవు, డబ్బులు లేవంటే వాళ్ళు ఒకసారి 2 సార్లు అంటే చేయగలరు కానీ ప్రతిసారి చేయలేరు కదా. లాస్ట్ టైం ఇంకా ఏదైనా పాయిజన్ మింగి చచ్చిపోతాం. ఈ బాధపడి కన్నా ఎందుకు. ఇంకా ఈ 2 కాళ్ళకి రోజుకి 200 పెట్టుబడి అండి. మస్టర్డ్ స్టోర్గా ఉండాలి. ఇప్పుడు కడతాను అనుకోండి, తడిచిపోతాయి కాళ్ళు, కొట్టుకెళ్ళలేను. మరి తడిగా ఉంటే కొట్టుకెళ్ళలేను, స్మెల్ కూడా వస్తుంది, ఇంకా ఉండలేను. ఆ బ్యాండేజ్ మటు కంపల్సరీ వెళ్తే ఒక రోజు కాస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం డ్రెస్సింగ్ చేసుకొని వెళ్ళిపోతాను షాప్కి వెళ్తే, అది కూడా ఒక అరగంట పెట్రోల్ వేస్తే కొట్టు వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళి వచ్చిన తర్వాత ఏ మందులకైనా వస్తాయి కదా షాప్కి వెళ్తే అని చెప్పి వెళ్తున్నాను. ఈ కాలేజీలు సెలవులు ఇచ్చారండి. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా పిల్లలకి, సెలవులు ఇచ్చారు. మాకు వర్క్ కూడా ఏమీ లేదు. ముందు ఎలా జరుగుతుందో ఏదో తెలీదు. రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళి అడిగాను, ఏంటి కొంచెం ఆపరేషన్ చేయించడానికన్నా కొంచెం మీరు ఏదైనా చేయండి అంటే, మేము పేరుకే కానీ రాజకీయ నాయకులు మేము అలాంటి మేము చేయలేమని అనేసారు. అంతే. ఈరోజు ఏం తినలేదండి, ఏం లేదు. షుగర్ ఎక్కువైపోయింది. నిన్న 500 మెంతులు నానబెట్టుకుని అయ్యే నవ్వుతున్నానండి. అది ప్రొద్దుటి నుంచి ఇన్సులిన్ కూడా అయిపోయింది మేడం. అదిగో ఇన్సులిన్ కూడా అక్కడే ఉంది. ఇన్సులిన్ వేసుకోవాలి. ప్రొద్దుటి నుంచి ఏం తినలేదు మేడం. సరే, ఇప్పుడు నా తరపున మీకు ఏ సాయం కావాలి? ఏదో మందులు కొనుక్కోవడానికి అయినా వచ్చి కొంచెం సాయం చేస్తే చాలు. మందుల కోసం ఎంత అవుతుంది? మందు కోసం అతని దగ్గర ఒక 5,000 6,000 అవుతాయి మేడం మందులకి. ఓ 2 నెలలు తెచ్చుకుంటాను. 2 నెలలకి 6,000 అవుతాయి. పైన బ్యాండేజీలకు ఒక 2,000 అవుతాయి. కొనుక్కుంటూ 2 నెలలు గెటెన్ అవుతాను. అలాగా గెటెన్ అవుతే వాచ్ షాప్లో కూడా ఏమైనా వస్తాయి కదా, వెళ్తాను, ఆ వర్క్ చేసుకోవచ్చు. ఏదో మీ దయ వల్ల ఆ 2 నెలలు కొంచెం గెటెన్ అవుతే నాకు కొడిదారు కూడా గెయిన్ అవుతాను కొంచెం. నువ్వు 2 మంత్స్కి 6,000 ఎట్లా అడిగేవారు కదా. ఈ 2 మంత్స్కి ముందే నేను ఇచ్చే 1 మంత్ కాకుండా 2 మంత్స్కి ముందు మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా ఇవాళ సాయంత్రం వెళ్తే సాయంత్రం వెళ్ళండి, లేకపోతే డాక్టర్ గారు టైం చూసుకొని వాడండి. ఇంకో 2 నెలల పాటు నేను 2,000 చెప్పిన కూడా మీకు 2 నెలల పాటు నేను మీకు పెన్షన్ రూపంలో ఇస్తాను. సో అది కూడా మీరు ఎందుకంటే పని చేసుకోగలుగుతున్నాను అని అన్నారు కాబట్టి ఈ 2 నెలల తర్వాత మీ పొజిషన్ ఎలా ఉంటుందో నాకు ఒక ఐడియా వస్తుంది.
ఈ 2 నెలలు కాక ఇంకో 2 నెలలు నేను మీకు ఓకే మ్యామ్. అదే 3,000 చెప్పిన నేను మీకు అలాగే ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తాను. వెళ్ళి ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేసుకోండి. చేసుకుంటాను. సరేనండి. ఫస్ట్ అయితే మీరు అర్జెంట్గా ట్రీట్మెంట్కి అలా వెళ్ళండి చేసుకుంటాను. తొందరగా. ఇంకా 12 తేదీ వరకు వెయిట్ చేయకండి. ఈలోగా మెడిసిన్ ఏదైనా కావాలంటే కొనుక్కొని మెడిసిన్ తెచ్చుకుంటాం. మెడిసిన్ వాళ్ళు అమ్ముతారులేండి సైడ్ని. పాత బిల్లు ఉన్నాయి సరే కదా, తెచ్చుకొని తొందరగా పట్టుకొని కోలుకోండి. వెళ్తాను. అలాగే ఈ 2 నెలల తర్వాత మరో 2 నెలలు. ఈ 2 నెలలకి ఇచ్చేసాను నేను ఆల్రెడీ. అలాగే మరో 2 నెలలు 3,000 చెప్పిన. ఓకేనా? ఓకే. ఫస్ట్ మీ హెల్త్ తొందరగా ఓకే. రికవర్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. తొందరగా కోలుకోండి. ఓకే. వెళ్ళొస్తాను.